ఏపీఎస్ఎఫ్ఎల్ బాక్స్లో పాస్వర్డ్ మార్చడం ఎలాగో ఒకసారి చూపిస్తాను చూడండి. సింగిల్ బాక్స్లో ఫస్ట్ మనం ఏదైతే బాక్స్కి పాస్వర్డ్ మార్చాలనుకుంటున్నామో ఆ బాక్స్కి ఇలాగ వాళ్ళ వైఫై మీద ఫస్ట్ మనం కనెక్ట్ అవ్వాలి. ఏ బాక్స్కి అయితే మనం పాస్వర్డ్ మార్చాలనుకుంటున్నామో ఆ బాక్స్కి ఇలా వైఫై మీద కనెక్ట్ అయిన తర్వాత మనం గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ 192.168.55.1 ఈ వెబ్సైట్ దాసన్ బాక్సులకి ఓపెన్ చేస్తే అయిపోయి ఇక్కడ ఐడి ఏమో అడ్మిన్, పాస్వర్డ్ వెరిటెక్స్ VERTEX25 అన్ని స్మాలే. ఆ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ వైఫై సెట్టింగ్స్లోకి వెళ్ళి 2.4 GHz సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి SSID వైఫై నేము ఇక్కడ చూపిస్తుంది కదా. ఈ SSID నేమ్ కింద వస్తే ఇక్కడ చూడండి యూపీఎస్ WPS అని చూసా యాక్టివేటెడ్, ఇది డీయాక్టివేట్లో పెట్టండి. ఫస్ట్ ప్రతి బాక్స్కి కూడా ఏదైతే ఎక్కడైతే చైనా యాప్లు వేసుకొని వాడిన వాళ్ళందరికీ కూడా ఈ WPS అనే ఆప్షన్ యాక్టివేట్లో ఉంటే చైనా యాప్ వేసుకున్న వాళ్ళందరికీ కనెక్ట్ అయిపోతుంది అది పాస్వర్డ్ లేకుండానే. ఇది డీయాక్టివేట్లో పెట్టడం ఒకటి. తర్వాత షేర్డ్కి ఇక ప్రీ షేర్డ్కి అని చూసారా ఇక్కడ బాక్స్ మీద ఉన్న పాస్వర్డ్ ఉంటుంది. ఈ పాస్వర్డ్ని మీకు నచ్చిన పాస్వర్డ్ ఏదైనా సరే ఇక్కడ మార్చి మీకు నచ్చిన పాస్వర్డ్ ఏదో ఒకటి పెట్టుకోండి. అక్కడ పెట్టుకున్న తర్వాత పూర్తిగా కిందకు వచ్చి అప్లై కొడితే డైరెక్ట్గా అప్లై అయిపోతుంది. అప్లై నేను సేమ్ పాస్వర్డ్ పెట్టాను కాబట్టి నాకు కనెక్ట్ అయి ఉన్నది. తర్వాత ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి. అలాగే ఎప్పుడైనా సరే బాక్స్ని పూర్తిగా ఫ్యాక్టరీ రీసెట్ చేయాలన్నా సరే ఈ మెయింటెనెన్స్లోకి వెళ్ళి మెయింటెనెన్స్లో రీస్టోర్డ్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇందులోకి వచ్చిన ఇక్కడ చూడండి ఫుల్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్. ఎప్పుడైనా చూడండి బాక్స్లు 500 కానీ బ్లాంక్ స్క్రీన్ కానీ వచ్చి ఉండిపోతాయి కదా. ఇంకా ఏ ప్రయత్నం చేసినా అవ్వలేనప్పుడు బాక్స్ ఫుల్ ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి ఈ ఫుల్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అనే ఆప్షను ఓపెన్ చేస్తే మొత్తం బాక్స్ ఫుల్ ఫ్యాక్టరీ సెట్టింగ్ అయ్యి ఈ పాస్వర్డ్లు ఇవన్నీ కూడా మారిపోయి బాక్స్ అంతా కూడా మళ్ళీ ఫ్రెష్గా బాక్స్ మీద ఉన్న పాస్వర్డ్ అవి వస్తాయి. అలాగే ఈ స్టేటస్లోకి డివైజ్ ఇన్ఫోలో ఫస్ట్ ఓపెన్ అవుతుంది కదా, అందులో ఇక్కడ పవర్ ఎంత వస్తుంది, పవర్ మీటర్ లేనప్పుడు మీరు ఆ వైఫై మీద కనెక్ట్ చేసి ఆ బాక్స్ పవర్ ఎంత వస్తుందో కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. చూస్తున్నారా ఈ విధంగా పవర్ కూడా చూపిస్తుంది. ఈ సెల్కి వైఫై కనెక్ట్ చేస్తే ఈ 3 రకాలుగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. తరువాత మీకు ఇంకా టెక్నికల్గా ఐడియా ఉందనుకోండి, టెక్నికల్గా ఐడియా ఉన్న వాళ్ళకి మాత్రమే, టెక్నికల్గా ఐడియా ఉన్న వాళ్ళకి ఈ లాస్ట్ ఆప్షన్ చెప్తున్నాను, కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఈ వైఫైలో 2.0 GHz సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు అంటున్నారు కదా ఎవరికైతే మనం కనెక్షన్ వేసామో వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అవ్వాలి, వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వకూడదు, వాళ్ళు పాస్వర్డ్ చెప్పినా కనెక్ట్ అవ్వకూడదు అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే ఈ ఆప్షన్లన్నీ చెప్పిన తర్వాత పైన ఈ కింద చూసారా ఇక్కడ వైర్లెస్ మ్యాక్ అడ్రస్ ఫిల్టర్ అని చూసారా ఇక్కడ చూడండి యాక్టివ్ డీయాక్టివేట్ ఉంది కదా, యాక్టివ్ పెట్టి ఇక్కడ 8 మందికి మనం కనెక్ట్ అయ్యేలాగా చెయ్యొచ్చు. ఈ 8 మందికి సపోజ్ ఒక మొబైల్ ఉందనుకో, ఆ మొబైల్ తాలూకు మ్యాక్ అడ్రస్ ఉంటుంది వాళ్ళది ఫస్ట్ వన్లో, వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది ఆ టీవీ సెకండ్ వన్, అలాగే వాళ్ళ ఇంట్లో ఇంకో మొబైల్ ఉంది థర్డ్ వన్, అలా 8 మంది వరకు కనెక్ట్ చేసి అప్లై కొడితే యాక్టివేట్లో పెట్టి అప్లై కొట్టారనుకోండి, అప్లై కొడితే మీరు ఎవరికైతే ఇక్కడ మ్యాక్ అడ్రస్లో ఆ సెల్లో ఉన్న మ్యాక్ అడ్రస్ కానీ టీవీలో ఉన్న మ్యాక్ అడ్రస్ కానీ ఎవరికైతే వేశారో కేవలం వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అవుతుంది. వేరే వాళ్ళకి స్కాన్ చేసినా కనెక్ట్ అవ్వదు, పాస్వర్డ్ చెప్పినా కనెక్ట్ అవ్వదు, ఇంకా ఏ విధంగానూ కనెక్ట్ అయ్యే అవకాశం ఉండదు. మళ్ళీ వాళ్ళకి కనెక్ట్ చేయాలంటే మీరే
ఇక్కడ ఏదైనా మ్యాక్ అడ్రస్లు రెండో మూడో ఖాళీ ఉన్నాయి అనుకోండి, ఆ ఖాళీలో వాళ్ళు మ్యాక్ అడ్రస్ వేస్తేనే కనెక్ట్ అవుతుంది, లేకపోతే కనెక్ట్ అవ్వదు. ఆ విధంగా అయితే చెయ్యొచ్చు. అది కూడా ఒక ఆప్షన్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్.